మహిమను విరచి మహిలోకి దిగి వచ్చి మనకి కాపరిగా ఉంటే ఒక బిలీవర్కి ఒక విశ్వాసికి యెహోవా కాపరిగా ఉండాలి. ఉంటే ఏం జరిగింది అంటే మనకు ఈరోజు మనం ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరి ఆదరణ లేనప్పుడు మనకు అందరూ ఉన్నారు అనుకుంటాం ఒకప్పుడు. కానీ కొన్ని సందర్భాల్లో అవి పంచి మన రికమెండేషన్స్ పంచి మన దగ్గర ఉన్న వాళ్ళు పనిచేయరు. ఒరే ఇట్లా అయిపోయాడురా, ఇట్లా అయిపోయింది జీవితం, ఇట్లా నా బ్రతికేలా ఉంది అనుకునేవాడు. బాగు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకానికి వచ్చి పాపంలో ఉన్న వారిని, భయంకరమైన వాటికి అడక్ట్ అయిపోయిన వారిని, పేదరికంలో ఉన్న వారిని, ఆయన సమస్యలో ఉన్న వారిని ఆయన బాగు చేశాడు, ఆయన అభివృద్ధి చేశాడు, వారిని వెలిగించాడు. వారి పాపములన్నీ చేసిన వాడైతే చూసారా, పాపములు చేసిన వాడైతే ఒకవేళ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది? వాళ్ళకి పాప క్షమాపణ ఇచ్చినట్టు. ఆ ప్రేరణలో యేసయ్య రక్తం అది వేసుకుంటే అమ్మో యేసు రక్తం అంటాము. కారణం ఏంటంటే యేసయ్య చెప్పాడు నూనె రాసి ప్రార్థించమని. ఈరోజు మీకు అందరికి మీకు మేలు కలుగు. కాబట్టి ఈరోజు నీకు మేలు చేయబోతున్నాడు. కన్నులు మూసుకుందాం. ఎక్కువ ప్రసంగం కొన్ని చేయను. మీకు కావాల్సిన అవసరతను ప్రభు తీర్చిపోతున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు కనుక కన్నులు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురుండగా భయమేలా మనకింక. యుద్ధం నామములో తండ్రి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు దేవుని బట్టి అదే విధముగా స్నేహాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నూనె రాసి ఈ రాత్రి ప్రార్థన చేయబోతుండగా బలమైన సూపర్ న్యాచురల్ పవర్ హోలీ స్పిరిట్ ఇదిగో తండ్రి ఈ బిడ్డలిద్దరి మీదకి వెళ్ళునుగా. ఈ బిడ్డలిద్దరి మీదకి మీ శక్తి దిగి రావాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. బలమైన దేవుడు నాయన, శక్తి కలిగిన దేవుడు నాయన, ఇదిగో ఈ రాత్రి నాయన, ఇదిగో ప్రభుదేవి అదేవిధంగా స్నేహ మీదకి మీ పరిశుద్ధాత్మ శక్తి వచ్చునుగా. ఇదిగో లోపల ఉన్న ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైనటువంటి సైతాన క్రియలు,
సాతాను క్రియలు ఎక్కడి బిడ్డల మీద పని చేయకూడదు. అగ్ని మండులుగా, అగ్ని మండులుగా యేసు రక్తం ఈ ప్రేరలు మార్చబడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ ప్రేరలు మార్చబడాలి. యేసు నామం ఈ ప్రేరలకు అగ్ని అభిషేకం వస్తుంది. ఇప్పుడే తండ్రి వారిద్దరి మీదకి నీ శక్తి దిగుతుండగా నజరేయుడైన యేసు నామములో ఈ మంతలో కన్సై అవునుగా దేవదూత వచ్చిన ఆయన మరి దగ్గరికి నాయన శుభవార్తలు తీసుకొచ్చినట్లుగా మీ సేవకుడిగా మీకు ప్రవక్తగా నాయన ఇంకా మాటలు ప్రవచిస్తూ చెప్తూ ఉన్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ మంతలో గర్భ ఫలము దేవుడు ఇచ్చునుగా యేసు నామంలో కార్యం చేశాడు. తండ్రి అద్భుతం చూడబోతుండగా తండ్రి వీరి పట్ల నూతనంగా ప్రభువారి వివాహం అయి ఉండగా ఏ సైతాన క్రియలు వారి మధ్య పనిచేయకూడదు, ఏ సాతాను వారి మధ్యలోకి రాకూడదు. వారి జీవితాంతము కూడా ఆయన సంతోషం, ఆనందం, సమాధానం వారి మధ్య ఉంచండి. మూడో వ్యక్తిగా అధిపతిగా మీరు ఉండండి నాయన, కాపరిగా మీరు ఉండండి నాయన. వారిని ఫలింపు చేస్తున్నారు, నీకు వాక్యాలు తెలియజేస్తున్నాయి. ఆది కాండంలో ఈ వాక్యం ఉంది నాయన. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి ఆయన, విస్తరించమని చెప్పారు. వారిని ఆ విధంగా ఫలింపు చేయండి ఆయన. వారిని మేదడికి ఒక కుమారుడు యేసు నామంలో వీరికి జన్మించునుగా ప్రార్థిస్తున్నాను. సంతోషంగా వారు సాక్ష్యం చెప్పాలి, అద్భుతం జరుగును గాక. వారికి ఎంతో ప్రేమతో పిలిచారు ప్రభా, ఎంతగానో వారు విశ్వాసంతో పిలిచారు ప్రభా. ఈ ప్రాంతంలో నీ సేవకుడిగా మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను, నీ సేవకుడిగా మాత్రమే మొరపెడుతున్నాను. యేసయ్య ఆ మోషే ప్రార్థన విన్న దేవుడు, అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు, పేతురు యోహానుల ప్రార్థన విన్న దేవుడు. ఇదిగో మీ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో మీ ఇద్దరికి కార్యాలు జరుగునుగా, ఇది అద్భుతం జరుగునుగా. బ్రహ్మదేవ ఉద్యోగంలో తోడుగుండండి, వారు వెళ్తున్న ప్రయాణంలో తోడుగుండండి. వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి గొప్ప కార్యము దీని పట్ల జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నజరేయుడైన యేసు నామం మీ పేరే మణిబాబు కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే దేవుని శక్తి బిడలోకి రావాలి. హోలీ స్పిరిట్ ఇప్పుడే నాయన ఈ బాడీలోని మీ శక్తి వస్తుండగా ఇది ప్రేరలు బిడ్డ మీద వేస్తున్నాను. ఈ బిడ్డకున్న సమస్య, నిరుద్యోగి సమస్య, పిల్లల కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి నాయన. గర్భఫలము ఎక్కడైతే వారు ఎందు నిమిత్తం ఆగిపోయింది మీకు తెలుసున్నాయి. ఆ గర్భ ఫలము యేసు నామములో వచ్చునుగా తండ్రి. ఈ బిడ్డలిద్దరు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో అద్భుతం జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఇదిగో నాయన మేదడికి అద్భుతము నాయన, ఒక కుమారుడిగా నాయన వారి ఇంటిలో వారు ఏది కోరుకుంటేవది యేసు నామములో ప్రభువుచునుగా. యేసయ్య వారిద్దరిని దీవించున్నాయి నాయన. వారిద్దరి జీవితంలో మీరు ఉండండి, వారిని ఫలింపు చేయండి. ఈ రోజు నాయన వారిద్దరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ప్రభు వారి కుటుంబంలో నాయన వారు ఇబ్బంది పడుతున్నా యేసు నామములో అవన్నీ తొలగిపోనుగా. శాంతి సమాధానం వీరిద్దరి మధ్య ఉండునుగా. ఆయన వీరిద్దరిని ఫలింపు చేసి దీవించి ఆయుర ఆరోగ్యాలతో నింపి వారికి కావలసిన ప్రతి అవసరతను తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. జ్ఞాపకం చేసి యేసయ్య నామములో తండ్రి వీరి మీదకి మీ శక్తిని పంపించండి, మీ అగ్గిని పంపించండి. యేసు నామంలో ప్రతి విధమైన సమస్య, ఏ విధమైనటువంటి ప్రభా సమస్యలు ఉన్న లోపల ఆ శరీరంలోనికి యేసయ్య శక్తి వెలుగుగా ఈ నూనె రాసి ప్రభు వారి మీద వేసి ప్రార్థిస్తున్నారు. మీ రక్తంగా మార్చండి. ఈ ప్రేరల ద్వారా వారు ఏది అవసరం ఉన్నా యేసయ్య సహాయం చేయనుగా. దేవుని శక్తి బిడ్డలోకి వెళ్ళునుగా, దేవుని శక్తి బిడ్డలోకి వెళ్ళునుగా. ఫైర్ దిగుతున్నారు, అగ్ని కాళ్ళల్లోకి మోకాళ్ళలోనికి కడుపులోనికి వచ్చింది. ఇప్పుడే ఆ శరీరం లోపల ఎక్కడ ఏ చీకటికి అధికారం లేకుండా బంధిస్తుంది. ఇప్పుడే మీ శక్తిని పంపించిన ఈ బిడ్డలిద్దరి మీద మీ శక్తి దిగి రావాలి. యేసు నామము లోపల ఎక్కడ ఏ చీకటి ప్రభావం లేకుండా వారిని ఫలింపు చేయండి, దీవించి ఆశీర్వదించమని, ఆరోగ్యంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము. వారికి ఫలింపు రావాలి, వారికి మేలులు జరగాలి. ఆయన వారు చూడాలి, గొప్ప కార్యం వారు చూసి ఆనందించి సాక్షిగా నిలబెట్టుకోమని
తల్లికి మంచి ఆరోగ్యం, బలం, శక్తినిచ్చి నాయన అన్ని విధాలుగా మీ క్షేమాన్ని వారికి దయచేసి నడిపించమని, దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రూమ్ కోసం ప్రార్థిస్తున్నాం. వారు నివసిస్తున్న ఈ రూమ్ తండ్రి, ఈ రూమును ప్రభా మీ యొక్క శక్తిని పంపించి వారు నిద్రిస్తున్నారు. మీ దేవదూతలు ఉంచండి ఈ రూమ్లో ప్రభా, మీ సన్నిధి ఉంచండి. వారికి ఈ రూమ్ని దోషాలు లేకుండా చక్కగా వాళ్ళు నివసించాలి, మంచిగా కలిసి రావాలి. వారికి ధనము, ఐశ్వర్యాలు పంపించి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది.